ఇప్పుడు మళ్ళీ రిపీట్ చేయండి. గ్లాస్లో పట్టాలి కాబట్టి ఎంత ఇచ్చినామో అంతే అన్నమాట, మెజర్డ్ క్వాంటిటీ. ఒక గ్లాస్ నీళ్ళగా అడిగితే ఏమవుతుంది అన్న మురికి ఎంత వెళ్తుంది ఏంటనేది ఇలానే టమాటో కన్నా కదా మళ్ళీ మీరు చేయబెట్టారు. ఇప్పుడు దీంట్లో మొదటిసారి రెండోసారి ఎన్ని ప్రయోగాలు చేస్తూ పెద్ద చాలా నీళ్ళని పోసి ఒకటేసారి అది దాక్కుందా ఇది దాక్కుందా? ఇది దాచుకుంటే నల్లగా ఉంది అబ్వియస్ కదా. అంటే ఇంకొకసారి అయితే ఏమవుతుంది? ఇది మన డివైస్ నుంచి వచ్చే ఒక రకమైన వాటర్ కూరగాయలు వేయడానికి వాడతాం. ఇది తాగొచ్చు, ఇట్స్ నాట్ ఎ కెమికల్. ఓకే, ఒక గ్లాసు ఇస్తాను. కూరగాయలు అవి అవే 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 కడుగుదాం. లాజిక్. అంటే మరి దానికి ఇప్పుడు ఫస్ట్ టైం ఏంటి అంటే మీరు ఇప్పుడు కడగలేదు, కొత్తగా వచ్చి మళ్ళీ కడుగుతున్నాను అనుకోండి, 2 సార్లు అడిగిన ఆశతో ఉంది అడగదు. ఫీల్ అండి, మీకు జాగ్రత్త తప్పిస్తున్నామా? ఇది 1:30 1:30 ఇది ఒక మానవుడు హనుమంతు నిన్నొచ్చిండు నా దగ్గరికి. ఈ ప్లాన్ నేను ఆ రోజు నేను రమ్మంటే ఆ రోజు రాలేదు, నిన్ను వచ్చిండు వస్తా అన్నాను అన్నాడు. ఇక మరి వస్తారు నాకు వద్దాడు అట్లా. ఇంకా ఇది ఫస్ట్ ఉంది రైట్, అది సెకండ్. హలో సెకండ్ తర్వాత సరే థర్డ్ ఇది అలా సార్. ఇంకా ఏం చేస్తున్నావు? మోనోప్రోటోఫాస్, మోనోపైరిపాస్, పారాథిమియం. ఇవేంటంటే మనకు ఇంతకుముందు పెస్టిసైడ్స్ వాటర్ బేస్డ్ పెస్టిసైడ్స్ వాడరు. వాటర్ పెస్టిసైడ్ కలిపి పిచికారీ చేసి కొట్టుకోరు. కొడితే ఏమయ్యేది, రైతులకు వర్షం పడ్డది అనుకోండి మొత్తం వాష్ ఆఫ్ అయిపోతుంది, మనకి గిట్టుబాటు కాదు. అట్లాగే గాలి గట్టిగా వచ్చినా కానీ పొడి పొడి రాలిపోతుంది, అంటే మొక్కకు కాయ పట్టుకున్నది ఉండదు, మళ్ళీ పెస్టిసైడ్ కొట్టాల్సి వస్తుంది. రైతులు ఎవరికి కస్టమర్? పెస్టిసైడ్ కంపెనీకి. ఎవడు మంచిగా ఉంటే పెస్టిసైడ్ గిట్టుబాటు అయితే వాడికి ఎదురు కొంటారు. గట్టిగా పట్టుకునే పెస్టిసైడ్ కావాలా, నీళ్ళకి పోయే పెస్టిసైడ్ కావద్దు అని డిమాండ్ చేస్తారు. అట్లా బేయర్ లాంటి కంపెనీస్ వచ్చి ఆయిల్ బేస్డ్ పెస్టిసైడ్ స్టార్ట్ చేసింది. అంటే వాటర్ కలుపుతారు కానీ దాని బేస్ ఆయిల్ ఉండదు కాబట్టి గట్టిగా స్టిక్ అవుతుంది. మామూలు వాటర్ తోటి అది మొదల మొక్కకు కాండం పట్టుకుంటుంది. వర్షం పడ్డా పోదు, పిడుగు పడ్డా పోదు, మన ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చి మనకి కడిగినా పోదు. ఇప్పుడు 2 సార్లు కడిగినా మరి వందు పోలేదు. మీరైతే మంచిగా అనుకున్నారు కదా, రన్నింగ్ వాటర్లు కడుగుతారు, వండుతున్నాం అనుకుంటారు. మరి ఇది రోజు పోతుంది కదా పిల్లల కడుపులో. ఇట్లా సగటు భారతీయుడు 362.5 మిల్లీగ్రాముల పెస్టిసైడ్ తింటున్నాడు. అమెరికాలో తింటున్నారు 7.6 మిల్లీగ్రాములు అక్కడ తింటున్నారు. ఇది మనం చేసింది కదా, మనం సర్వే చేసింది. ఇది మన తమిళనాడు అగ్రికల్చర్ యూనివర్సిటీ సర్వే ప్రకారం. ఇది ఎందుకు మనకు క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి, గుండె జబ్బులు పెరుగుతున్నాయి అంటే ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్స్ అన్నమాట. మనం ఏమి లేకపోయినా మనము ఏమంటాము, సిగరెట్ తాగట్లేను, నేను మందు తాగట్లేను, నాకు ఎందుకు వచ్చింది గుండె జబ్బు అంటారు, లేకపోతే నాకు ఎందుకు వచ్చింది క్యాన్సర్ అంటారు. ఇదైతే ఉండదు కదా, రోజు తింటున్నాం కదా, కూరగాయలు అందరూ తింటారు.
ఇవాళ కూరగాయల దిగుబడి పెంచాలని ఇటువంటి రకాల ప్రయోగాలు చేయటము ముందు మనకు షార్ట్ కట్స్ ప్రాఫిట్స్ కావాలి, లాంగ్ టర్మ్ ఇవ్వట్లేదు. ఇప్పుడు సేమ్ కదా సార్ ఆక్సిటోసిన్ పాలలో పాలలో కలగడం ఇవన్నీ ఏంటంటే మనకు పెద్ద మహమ్మారి లెక్క తయారైన ఇవన్నీ. అయితే దీంట్లో మన దాంట్లో 5 రకాల వాటర్ వస్తాయి సార్ డివైజ్లో. ఇది అన్నిటికంటే నేను అందరికి చెప్పేది పెద్ద ఇంపార్టెంట్ వాటర్ దీంతో స్టార్ట్ చేస్తున్నాను నేను చెప్పాలంటే. ఎందుకంటే ఇది సైలెంట్ కిల్లర్, మనకు తెలియదు. అట్లాగే రైస్ కూడా మనం కడిగితే సార్ ఈ డిస్పోజబుల్ గ్లాస్ ఏమైనా క్లీన్ ఉన్నాయా సార్? బాగున్నాయండి, తీసుకున్నాను జస్ట్ అంటే మీరు రైస్ వాడుకోండి. అది డైరెక్ట్ రిపబ్లిక్ డాబ్ 2:30 అయింది మా దగ్గర. బస్ ఎక్కి వచ్చిన మీరు ముందు వచ్చేసి నీళ్ళు సార్